ఆత్మదేవ, ఈ సమయంలోనైనా మీ దాసుడిగా తండ్రి మీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా తండ్రి, మీ వాక్యాన్ని ప్రకటించేది నేనైనా దాన్ని ప్రకటిస్తుంది మీరు మాత్రమే నమ్ముచున్నాను ప్రభువా. ఇక్కడ చెప్పబడే ప్రతి మాటను ప్రభువా పరలోకపు మాటగా మీరు ప్రకటించండి. మీ అభిషేకముతో నాయన ప్రకటించబడుతున్న మాటల పైన మీరు ఉంచండి ప్రభువా. మీ మాటలు ప్రకటించబడుతుండగా ప్రభువా తండ్రి, భయముతో ఉన్న వారి జీవితాల్లో భయం పటాపంచలై వెళ్ళిపోవాలి. మీ మాటలు ప్రకటించబడుతుండగా సరిచేయబడ్డ వారి జీవితాలు సరిచేయబడాలి ప్రభువా. మీ వాక్యము నాయనా మా పాదములకు దీపమని మరొక్కసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నువ్వు పలికే ప్రతి మాట మీ సింహాసనం నుండి వచ్చిన సత్యముగా ఉండునుగాక అని నేను ప్రార్థిస్తున్నాను నాయనా. నా సొంత జ్ఞానము కాదు ప్రభువా, మీ జ్ఞానమును ఇక్కడ ప్రకటించండి. వినివారు హృదయాలను తండ్రి మంచి నేలపైన సిద్ధపరిచిన నాయనా భూమిలాగా మీరు మార్చండి. మీ వాక్యం ద్వారా మీ బిడ్డల జీవితములో నైనా వారు ఫలించి అద్భుతమైన ఫలాలు ఫలించువారుగా 30 60 100 వారు ఫలించాలని నాయన మీరు ఆశిస్తున్నారు తండ్రి. అట్టి ఆశీర్వాదం నాయన మీ వాక్యం ద్వారా మీ బిడ్డల జీవితాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. శత్రువు కలిగిస్తున్న ప్రతి ఆటంకాన్ని, ప్రతి పరధ్యానాన్ని, ప్రతి గందరగోళాన్ని యేసుక్రీస్తు నామమునందు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇకున్న ప్రతి బిడ్డ, కుమారుడు, కుమార్తె మీ యందే ధ్యానం ఉంచడానికి వారు మనస్సును ఏకాగ్రతతో నాయన ఉండునట్లుగా వారికి విశ్వాసాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం ద్వారా మీ బిడ్డల జీవితాల్లో అద్భుతము, ఆశీర్వాదము, దీవెన, ఫలభరితంగా సమృద్ధిగా వారి జీవితాల్లో మార్పు కలిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమె దయతో అలాగే నుంచుందాం. గతించిన చాలా వారాలుగా మనము రోమీయులు రాసిన పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఈరోజు మన కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 21వ వచనం వరకు మనం చదువుదాం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 21. దయతో అర్థం చేసుకోండి, మనం రోమీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి ప్రారంభం చేస్తున్నాం. అంటే క్రమముగా మీకు వచనాలన్నీ మీకు నేర్పిస్తున్నాను. బైబిల్ ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఒక వచనం పట్టుకొని మనం చదివితే ఆ యొక్క రచయిత యొక్క భావం మనకు అర్థం కాదు. కనుకనే మీకు రోమీయులు రాసిన పత్రికను ఎందుకు మొదటిగా నేను చెప్తున్నానంటే, మీ రోమా పత్రిక అర్థం చేసుకుంటే మీ క్రైస్తవ జీవితం మారిపోతుంది. ప్రపంచంలో జరిగిన రిఫర్మేషన్ 1500 సంవత్సరాలు ఈ భూమిపైన ఒకే చర్చ్ ఉండేది. అదే క్యాథలిక్ సంఘం ఒకటే ఉండేది. ఒకే సంఘం ఉండేది, క్యాథలిక్ సంఘం. 1552 వరకు క్యాథలిక్ సంఘంలో ఒక వ్యక్తి, మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఉండేవారు. మార్టిన్ లూథర్ అనే ఒక మాంక్, ఆయన కూడా ఒక ఫాదర్. ఆయన బైబిల్ చదువుతున్నాడు, చాలాసార్లు బైబిల్ చదివాడు. కానీ ఆయనకి రోమీయులు రాసిన పత్రిక మీద ఆయనకి తర్జుమా చేయాలనే ఒక పని అప్పగించారు. ఆయన తర్జుమా చేస్తున్నప్పుడు ఈ రోమీయులు రాసిన పత్రిక చదివి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే మాట ద్వారా అతడు ఏం చేశాడంటే ఒక రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. జరుగుతున్న ఆచారాలు కరెక్ట్ కాదు, ఈ ఆచారాలు వాక్యం కాదు అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. రోమీయులు రాసిన పత్రిక ద్వారా జరిగింది అది. ఒకవేళ మార్టిన్ లూథర్ గారు, జాన్ కాల్విన్, జాన్ నాక్స్ అనే ఆ యొక్క సేవకులు ఈ రోమీయులు రాసిన పత్రిక చదవకపోతే ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ సంఘాలు ఉండేవి కాదు, ఒకే సంఘం ఉండేది. ప్రొటెస్టెంట్స్ అంటారు వాళ్ళని, ప్రొటెస్టెంట్స్. అది ఎలా ప్రారంభించబడిందంటే ఈ రోమీయులు రాసిన పత్రిక చదవడం ద్వారా. అందుకే మీకు రోమీయులు రాసిన పత్రిక మీకు నేను నేర్పిస్తున్నాను. చదువుదాం దయతో. నేను చదువుతాను, నాతో పాటు మీరు చూడండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై
ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునిడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములో పాలు పొంచుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడెవనికిని చెయ్యవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కలిగి ఉంటే వానికి భోజనం పెట్టుము, దప్పుకొని ఉంటే దాహంకిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నాయన మేము చదివిన రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 21 వచనం రాయబడిన విషయాలు ప్రభా మేము ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. మేము ఎక్కడైనా మారాలేమో, ఏ విషయంలోనైనా మారాలేమో, దేనైనా విడిచిపెట్టాలేమో, మీ వాక్యాన్ని అనుసరించి మేము జీవించే విధంగా మమ్మల్ని మలచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయతో కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి దేవుని సన్నిధానంలో మనం అందరూ కూడా దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబముగా మనం ఆరాధించటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యము. దేవుడు మన అందరి హృదయాలను తన వాక్యము చేత నింపబడాలని మనం ఆయన సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. గత వారము మనము ధ్యానించినప్పుడు రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8 అధ్యాయాల్లో మనం ఏమి ధ్యానం చేసామంటే, క్రైస్తవుని జీవితంలో గర్వము యొక్క ప్రమాదము, అంటే గర్వం ఉంటే క్రైస్తవుడు ఎలాగ నాశనం అయిపోతాడో. అంటే మనము ఊహించిన దానికంటే ఎక్కువగా ఊహించుకొనక మనము తగ్గింపు కలిగి దీనులుగా ఉండాలనే విషయాన్ని గత వారం మనము ధ్యానము చేశాం. అంటే గర్వము వల్ల మానవుడు ఎలా పతనమైపోతాడో, ఆ పతనమైపోయిన సందర్భాలు మనం చూసాము. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పరలోక రాజ్యములో దేవుని యొక్క ప్రధాన దూత అయిన లూసిఫరు గర్వం చేత ఏం చేయబడ్డాడు? పడద్రోయబడ్డాడు. సౌలు అనే ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు. ఇజ్రాయెల్ దేశం ప్రారంభించబడిన తర్వాత ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు సౌలు ఎందుకు పడగొట్టబడ్డాడు? ఎందుకు రాజ్యాన్ని కోల్పోయాడు? గర్వం వలన. అలాగే నెబుకద్నెజర్ అనే రాజు గర్వం వల్ల దేవుడు అతన్ని పశువుగా మార్చేశాడు. గర్వము. అలాగే హామాను అనే ఒక వ్యక్తి గర్వం చేత దేవుని ప్రజలను కీడు కలిగించాలని అతడు సంకల్పించినప్పుడు దేవుడు హామాను ఏ ఉరితాడునైతే ఇజ్రాయేల్ ప్రజలను చంపడానికి పన్నాగం పడినాడో అదే ఉరితాడు పైన హామాను ఉరి తీయబడ్డాడు. గర్వము. ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, కాబట్టి గర్వము అనేది దేవునికి చాలా వ్యతిరేకంగా నిలబడుతుంది. గత వారం చెప్పాను, ఒక క్రైస్తవుడు పడిపోవటానికి మనకు శత్రువు ఎవరు అవసరం లేదు. మనకి ఏ శత్రువు అవసరం లేదండి. గర్వం ఉంటే చాలు మనం పడిపోతాం. మనకి ఎవరు శత్రువులుగా ఉండవసరం లేదు. క్రైస్తవునికున్న చాలా భయంకరమైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది గర్వము. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుంది. మనలో ఉన్న ప్రధాన శత్రువు మనకి ఎవరో తెలుసా? గర్వమే. మనమే శత్రువులము. ఈ విషయాన్ని మనం చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో బైబిల్ అంటుంది, దేవుడు గర్విష్ఠులను ఎదిరించి
అణిచివేస్తాడంట. దేవుడు గర్విష్ఠులు ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. అణిచివేయడం అంటే అర్థం తెలియదు. అణిచివేయడం అంటే మనం గర్వించామనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే మనను తొక్కేస్తాడు. అంటే ఆయన పాదాల కింద పెట్టి ఏం చేస్తాడంటే ఆయన తొక్కేస్తాడు, అణిచివేస్తాడు. ఆయన గర్విష్ఠులను అణిచి దీనిలో ఏం చేస్తాడంట? లేవనెత్తువాడు. అంటే ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో జీవిస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. గత శుక్రవారం చెప్పాను, ఇక్కడ ఉన్న వారిని, పెంట మీద ఉన్న వారిని తీసుకెళ్ళి ఆయన ఎక్కడ పెడతాడు? సింహాసనం పైన కూర్చోబెడతాడు. ఆయన చాలా గొప్పవాడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ సమయంలో మనము గుర్తించవలసింది, గత వారము మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను, అదేటో తెలుసండి. మనం దేవుని దగ్గరికి వచ్చిన ప్రభుని అడగాలి, ప్రభువా నా హృదయంలో ఉన్న గర్వాన్ని తొలగించండి. గర్వము, పౌలు గారు అంటున్నారు, గర్వాన్ని విడిచిపెట్టండి. గర్వాన్ని విడిచిపెట్టి మనం ఎలా మారాలంట? యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మార్పు చెందాలి. మనం క్రీస్తులాగా మారాలి. క్రైస్తవులు అంటే క్రీస్తు మనసు కలిగిన వారు అని అర్థం. ఏ మనసు కలిగిన వారు? క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వారు. క్రిస్టియన్స్ అంట. క్రిస్టియన్స్ క్రీస్తుని కలిగిన వారు అంటే యేసుక్రీస్తు గుణలక్షణాలు కలిగిన వారు, ఆయన స్వారూప్యాన్ని కలిగిన వారు, ఆయన మనస్సుని ఎరిగిన వారు. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియ దేవుని జనాంగమా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా నిరూపించుకోగలుగుతాడు అనేది మనం ఆలోచించాలి. అంటే కొన్నిసార్లు కొందరికి పేరుంటారు, డేవిడ్, జాన్, అబ్రహాం, ఇసాక్. అంటే పేర్లు పెట్టుకున్నది మాత్రాన ఒక వ్యక్తి క్రైస్తుడిగా నిరూపించుకోగలుగుతాడా? మరి పేరు పెట్టుకోకపోతే పేరు పెట్టుకున్నా నిరూపించుకోడు, పాటలు పాడినా నిరూపించుకోడు, బైబిల్ సంఖలో పెట్టి చర్చికి వచ్చినా నిరూపించుకోడు, ఆదివారం మందిరానికి వచ్చి నిరూపించుకోడండి. మరి ఏ విధంగా ఒక వ్యక్తి, ఒక స్త్రీ క్రైస్తుడిగా నిరూపించుకుంటాడనేది ప్రశ్న. అపోస్తలుడైన పౌలు గారు 11 అధ్యాయం వరకు దేవుడు మన పట్ల ఏం చేశాడు అనేది ఆయన పూర్తిగా వివరించాడు. 12 అధ్యాయంలో ఇప్పుడు క్రైస్తవుడిగా మనం ఎలా జీవించాలో చెప్తున్నాడు. క్రైస్తవ జీవితం అంటే ఒక థియరీ కాదండి. థియరీ అంటే నేను పలానా తలబట్టలు వేసుకుంటే క్రైస్తవుని, పలానా పేరు మార్చుకుంటే క్రైస్తవుని, బాప్తిసం తీసుకుంటే క్రైస్తవుని, దేవుని మందిరానికి 2-3 పాటలు పాడితే క్రైస్తవుని, కానుకేస్తే క్రైస్తవు, అవి కాదండి. దట్ ఈస్ ఆల్ సెకండరీ థింగ్స్. అవి ద్వితీయ సంబంధమైనవి. అయితే ఒక వ్యక్తి నిజమైన క్రైస్తుని ఎలా తెలుసుకుంటారు? దానికి యేసుప్రభు సమాధానం చెప్తున్నాడు. చూడండి, దయతో మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 వచనంలో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో తెలుసా? ఆయన ఎలాగంటున్నారండి, చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. వారి ఫలము వలన మీరు ఏం చేస్తారంట? వారి ఫలము వలన వారిని తెలుసుకుంటారు. ఫలం అంట. మనము రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చెట్లు కనిపిస్తాయి మనకి. ఆ చెట్లు కనిపించేటప్పుడు మామిడి చెట్టు చూస్తే మనకి వెంటనే ఏమనిపిస్తుంది? మామిడి చెట్లు కూడా రకాలు ఉన్నాయి. మామిడి చెట్లు కూడా ఏమున్నాయి? బంగిరిపల్లి ఉంది, ఇంకా చాలా రకరకాల రసాలు ఉన్నాయి, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మామిడి చెట్టు, ఆ చెట్టు పైన ఫలం ఉంటే వెంటనే ఇది బంగిరిపల్లిరా అంటాం. ఒకవేళ ఆ చెట్టుకి ఏమీ లేవనుకోండి, మనకు అది ఏ చెట్టో మనకు తెలియదు. మామిడి చెట్టే, కానీ ఆ మామిడి చెట్టు ఏ ఫలం ఇస్తుందో మనకు తెలియదు. అవునా కదా? కొన్ని పర్యాలు కొన్ని చెట్టులు చూస్తాం, ఆ చెట్టుకి ఏ ఫలం ఉండదు, అది ఏ చెట్టో మనకు అర్థం కాదు. ప్రియమైన సంఘం, దేని బిడ్డల కాయలు లేని చెట్టు మనకు ఒక అనుమానాన్ని కలిగిస్తుంది. అదేటో తెలుసా? అది అసలు చెట్టా కాదని అనుమానం మనకు వస్తుంది. కాయలు లేని చెట్టుని ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా? ఎవరు ఉంచుకుంటారా కాయలు లేని చెట్టుని? ఎందుకంటే దానివల్ల దేనికి భారం అంట? భూమికి భారము, ఆ స్థలానికి భారము. కనుక ఆ చెట్టుని ఏం చేస్తాం? ఆ చెట్టుని మనం ఏం చేస్తాం?
తీసేస్తాం. మన ఇంట్లో కొన్నిసార్లు పనికిరాని వస్తువులు ఉంటే దాన్ని అలా పెట్టుకుంటామా, పారేస్తామా? మా అమ్మగారు అయితే వచ్చిన వెంటనే ఏది లోపల ఉండకూడదు. ప్రదీప్ చెప్పే ప్రదీప్ తీసుకెళ్ళిపోరా అంటుంది అంతే. అంటే ఇప్పుడు అవసరం లేని వస్తువులను కానీ పనికిరాని వస్తువులు మనం ఏం చేస్తాం, మన గృహాల్లో మనము ఉంచుకోం. కాబట్టి ప్రియమైన సంగమా, ఒక నిజమైన క్రైస్తవుడు తన మాటల్లో కాదు, పాటల్లో కాదు, బైబిల్ పట్టుకొని రావడంలో కాదు, నిజమైన క్రైస్తవుడు ఒక క్రైస్తవుడిగా ఎప్పుడు గుర్తింపు పొందుతాడంటే జీవితంలో గుర్తింపు పొందుతాడు. జీవితంలో గుర్తించబడతాడండి. చాలా పర్యాలు మనం మన వాట్సాప్ స్టేటస్లో ఏం చేస్తామో తెలుసా? స్టేటస్లో వాక్యాలు పెడతాం. ఏం పెడతాం? వాక్యాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిగల చోట్ల ఆయన పనులు చేయవాడు అనే వాక్యాలు స్టేటస్లో పెడుతూ ఉంటాం. ఆ స్టేటస్ మనం చూస్తూ అంటాం, ప్రభువా ఈరోజు నీ స్టేటస్ చూశాను, ఈరోజు నీ స్టేటస్ చూశాను, స్టేటస్ పెట్టాను అనుకుంటూ మన మందిరానికి వస్తాం, చర్చికి వస్తాం. అందరితో మనము ప్రభు గొప్పతనం గురించి మాట్లాడతాం, ప్రభు మహిమ గురించి మాట్లాడతాం, దేవుడు ప్రేమ గురించి మాట్లాడతాం. కానీ ఈ వ్యక్తి ఇంట్లో తల్లిని ప్రేమించడు, లేకపోతే ఈమె అత్తని ప్రేమించదు, పక్కవారిని ప్రేమించదు, పక్కోడిని ప్రేమించడు, భర్తను గౌరవించదు, సహోదరులను ప్రేమించదు, స్వార్థంతో నింపబడి ఉంటారు. చర్చికి వస్తే పైకేమో ప్లాస్టిక్ నవ్వుతూ ఉంటారు. ప్లాస్టిక్ నవ్వు తెలుసా? ప్లాస్టిక్ నవ్వు అంటే అన్నిటికీ ఒకే నవ్వు. అది నిజమైన నవ్వు తెలీదు, అబద్ధ నవ్వు తెలీదు. పైకేమో ప్లాస్టిక్ నవ్వు, లోపడేమో అసూయపడ్డం. కానీ పొద్దున్న లేచిన వెంటనే మనం ఏం చేస్తాం? వాక్యం చదువుతాం కానీ ఆ వాక్య ప్రభావము మన జీవితంలో ఉంటలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం చదివిన మాటలు తెలుసండి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే క్రైస్తవము మన జీవితాల్లో కనబడాలి. ఆ కనిపించేది బట్టల్లో కాదు, మనం పాడే పాటల్లో కాదు, అది మన జీవితంలో కనబడాలి. జీవితంలో కనబడాలి. మనం వస్తే ఒక గంటే దేవుని కనబడతాం. చర్చికి వచ్చారనుకో పాస్టర్ గారికి మీరు ఒక 2 గంటలే కనిపిస్తారు. ఆదివారం 2 గంటలు కనిపించవచ్చు. కానీ మిగతావంతా మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. గాడ్ నోస్. దేవుడు చూస్తున్నాడండి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చదివిన లేఖన భాగంలో ఒక ప్రధాన సందేశాన్ని మనం చూస్తున్నామండి. అదేటో తెలుసండి? ఆ విషయం ఏంటో తెలుసా? దేవుడు మనలను కేవలం రక్షించడానికే కాదండి మనం పిలిచింది. దేవుడు మనలను తన స్వభావాన్ని ప్రతిబింపచేసే ప్రజలంగా ఈ లోకములో జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన ప్రభావాన్ని, ఆయన స్వరూపాన్ని ఈ లోకములోనికి కనుపరిచే వారంగా దేవుడు మనల్ని పిలిచాడు. అంటే ఆయన రూపము కలిగిన ప్రజలుగా ఈ లోకంలో జీవించడానికి. ఆయన రూపము, ఆయన స్వభావము, ఆయన గుణ లక్షణములు, అంటే ఆయన ఏమంటుంది? ఆయన గుణాక్షను ప్రచుర చేయ నిమిత్తము. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసండి? దేవుడు మనకి ఎందుకు రక్షించాడో తెలుసా? ఆయన గుణాక్షయములను ప్రచుర చేయ నిమిత్తము. దేవుని గుణము ఏంటి? దేవుని గుణము ప్రేమ. ఫలం అంటే చెప్పండి. ఫలం అంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో వారి ఫలాన్ని బట్టి మీరు తెలుసుకుంటారంటే ఆ ఫలం ఏంటో తెలుసా? చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా, త్వరితగా తీయాలి బైబిల్లో. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవి మన జీవితాలు ఉండవలసిన ఫలాలు. వారి ఫలాల వల్ల ఈ లోకంలో ఉన్నవారు మనం తెలుసుకుంటారంటే యేసు ప్రభువు వారు దేని గురించి మాట్లాడుతున్నాడంటే మనలో ఉండవలసిన ఫలము. అంటే మొదటిగా మనము నిజమైన ప్రేమతో జీవించాలి. నిజమైన ప్రేమ. ఏం ప్రేమ చెప్పండి? నిజమైన ప్రేమ.
నిజమైన క్రైస్తవ జీవితానికి పునాదిని ఇక్కడ పౌలు గారు వేస్తున్నాడండి. చూడండి, పౌలు గారు ఇక్కడ ప్రార్థన చెప్పలేదు, మొదటిగా ప్రార్థన అని చెప్పలేదు. ఆత్మఫలం మొదట ప్రార్థన అని చెప్పలేదు. చెప్పాడా? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రార్థన అన్నాడా? ఏమన్నాడు? ఆత్మఫలం ఏదనగా ప్రేమ అన్నాడు. ఆత్మఫలం ఏమనగా ప్రార్థన అనలేదు, ఉపవాసం అనలేదు, పాటలు అనలేదు. ఆత్మఫలములో మొదటిగా రావాల్సింది ఏడు తెలుసా? ప్రేమ రావాలి. అంటే ప్రేమ లేనిది ఏదైనా సరే అది భారంగా మారిపోతుంది మన జీవితానికి. నాకు ఒక వ్యక్తి పైన నిస్వార్థమైన ప్రేమ ఉంటేనే కానీ ఆ వ్యక్తిని నేను ప్రేమించలేను. ఒకవేళ నిస్వార్థమైన ప్రేమ లేకపోతే ఆ వ్యక్తిని ప్రేమించడం నాకు భారంగా మారిపోతుంది. ప్రియమైన సంగమా, ప్రేమ లేని ఆరాధన శూన్యమండి. ప్రేమ లేని ఆరాధన. ఆ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలంట? బలవంతంతో కాక. ఎలా రావాలి? ప్రేమతో రావాలి. పాస్టర్ గారు ఏదనుకుంటారేమో నేను మందిరానికి వెళ్ళకపోతే, ఈరోజు మాకు పిక్నిక్ అవుతుంది, ఒక పక్కన పాస్టర్ గారు పిలుస్తున్నారు, పిక్నిక్ వెళ్ళాలో తెలియట్లేదు, పాస్టర్ గారు పిలుస్తున్నారో తెలియట్లేదు. ఫంక్షన్ అవుతుంది, లేకపోతే ఏదో జరుగుతుంది, లేకపోతే మంచి సినిమా వస్తుంది. ప్రియమైన సంగమా, మనకు దేవుని పట్ల ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఏముండాలి చెప్పండి? మీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడిని యెహోవాను మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. కనుక క్రైస్తవ జీవితంలో మొదటి లక్షణము ఏదైనా ఉందంటే అది నిజమైన ప్రేమ. అంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసండి? కపటము లేనిది. ఏం లేనిది? కపటము లేని. అందుకే పౌలు గారు అంటారు, నిష్కపటమై ఉండవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. నిష్కపటమైనదై ఉండవలనంటే వేషధారణ లేనిదై ఉండాలి. దీన్ని ఇంగ్లీష్లో హిపోక్రైట్స్ అంటారు. వేషధారణ అంటే హిపోక్రైట్స్. అంటే బయట ఎలా మాట్లాడతారో తెలుసా? చాలా అందంగా మాట్లాడతారు, చాలా ముదురుగా మాట్లాడతారు, చాలా ఎలా ఉంటుందో తెలుసా? తీయగా మాట్లాడతారు. వారు మాట్లాడే మాటలంతా కూడా ఎలా ఉంటుందంట? తీయగా తేనెలా ఉంటుందండి. కానీ నిజంగా తేనె కదా, అంతా విషమే. తేనె విషం ఒకలాగా ఉంటుంది, అర్థం చేసుకోండి. తేనె విషము ఒకలాగా ఉంటాయి. దాని రుచి చూస్తేనే కానీ తెలియదు అది నిజమైన విషమో లేదా తేనో. చూడండి, వేషధారణ అనేది ఒక వ్యక్తి జీవితంలో జీవించినప్పుడు ఆ వ్యక్తి అసూయతో, కపటముతో, అసూయతో, ఆ ద్వంద్వ స్వభావంతో జీవిస్తాడండి. కాబట్టి ఒక వ్యక్తి బయట ప్రేమగా మాట్లాడవచ్చు, కానీ లోపల అసూయ, ద్వేషము, గర్వము. ఇది నిజమైన క్రీస్తు ప్రేమ కాదు. ఒక కంపెనీలో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడంట. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగస్తులందరికీ ఒక మేనేజర్ ఉండేవాడు. ఆ మేనేజరు వచ్చినప్పుడు అక్కడున్న ఉద్యోగులందరూ కూడా నిలబడి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేవారు. ఏం చెప్పేవారు? నేను కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఉన్నవాళ్ళు ప్రైజ్ లార్డ్ సార్ అంటారు. అలాగే ఈ ఉద్యోగస్తులకు అందరూ కూడా ఈ మేనేజర్ వెళ్ళినప్పుడు ఆ మేనేజర్ని చూచి ఏమన్నారు? గుడ్ మార్నింగ్ సార్ అని ఆ మేనేజర్ని చూచి పొగిడేవారండి. ఎంతో వినయంగా మాట్లాడేవారు. ఆ మేనేజర్ ఏం చెప్పినా అవును సార్, అవును సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఆ మేనేజర్ ఏం చెప్పినా ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్ అని మాట్లాడేవారండి. కానీ ఆ మేనేజర్ గదిలో బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పెద్ద అంటే ముందున్నప్పుడేమో ఎస్ సార్, ఆ సార్ లేనప్పుడేమో సార్ ఏమో ఎదవ సార్. దీన్నే వేషధారణ అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్నే వేషధారణ. మీ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైనదై ఉండాలి. ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి బయటికి వెళ్ళిపోయినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత అర్థమైందంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో. ఒకరోజు ఈ మేనేజర్ పిలిచి అన్నాడంట, బాబు నాకు శత్రువులు ఎవరో లేరు బాబు, నువ్వే నా శత్రువు అన్నాడంట.
ప్రియమైన సంఘం, అప్పుడు దేవుని బిడ్డలారా, కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఇలాంటి ప్రేమ అంటే ఒక వ్యక్తి పట్ల మనము నిష్కపటంగా ప్రేమిస్తేనే నిజమైన ప్రేమ. కపటంతో మనం ఎవరిని ప్రేమించినా అది దేవునికి ఇష్టం లేనిది. దీన్నే పౌలు అంటాడు వేషధారణ గల ప్రేమ. నవ్వుతారు, చిరునవ్వుతో నవ్వుతూ ఉంటారు చూసి, కానీ లోపల అసూయ. మాటలో దేవుని దీవిస్తాడు, నువ్వు చెప్పించబడునుగాక. నోట్లోనేమో ఏమొస్తుందంట, నోట్లు పెదాల్లో నుంచేమో ఆశీర్వాదాలు, నోట్లో హృదయంలో మాత్రము వీరు పాడైపోవాలనే ఆలోచన. మనసులో ద్వేషము, మాటలో ఆశీర్వాదము, మనసులో మాత్రం ద్వేషము, బయటేమో స్నేహము, లోపడేమో కుట్ర. ఇది క్రీస్తు ప్రేమ కాదు. క్రైస్తవులు, అందుకే పౌలు అంటాడు మీ ప్రేమ ఎలాగ ఉండాలంట, నిష్కపటమైనదై ఉండాలి. మీ ప్రేమ పెదాల ప్రేమ కాదండి. పెదాల ప్రేమ, చాలామంది ప్రేమ పెదాల్లోనే ఉంటుంది, హృదయంలో ఉండదు. పెదాల పైన ఉన్న ప్రేమ కపటమైన ప్రేమ. ఆ కపటమైన ప్రేమ యోధా చూపించాడు యేసుప్రభు పట్ల. ఒక ముద్దుతో యేసుప్రభుని ఏం చేశాడంట, అప్పగించాడు. ప్రియమైన సంగమ, దేవుని బిడ్డలారా, చూడండి సామెతలు 26వ అధ్యాయము మనం చూస్తే 26, 24 చదవండి. పగవాడు పెదవులతో మాయలు చేసి, పగవాడు పెదవులతో ఏం చేస్తాడంట అంటే పెదాలతో కూడా మాయ చేయొచ్చు అంటండి. పెదాలతో ఏం చేయొచ్చంట, మాయ మాటలు. ఏ మాటలు? పెదాలతో ఏం చెప్తారు, మాయ మాటలు. పెదాలతో మాయ చేసి అంతరంగములో కపటము దాచుకుని, అంతరంగంలో ఏం దాచుకుంటారంట, ఏం దాచుకుంటారు అంతరంగముందు? కపటము. పెదాల్లో మాయ, అంతరంగముందు కపటము. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని మాటను ఏం చేయకూడదు, నమ్మద్దు. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. 7 ఏహ విషయాలు కలవు. 7 ఏహ విషయాలంట. అంటే ఒక కపటంగా ప్రేమించే వ్యక్తి జీవితంలో 7 లక్షణాలు ఉంటాయని బైబిల్ చెబుతుంది. ఎన్ని లక్షణాలు చెప్పండి? 7 లక్షణాలు. కపటంగా జీవించే వారి జీవితాలు 7 లక్షణాలు. ఆ 7 లక్షణాల గురించి జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 6:16 చెప్తాడు. మొదటి ఏడు తెలుసండి, గర్వమైన కన్నులు. ఏ కన్నులంట? గర్వమైన కన్నులు. కొందరు ఎలా చూస్తారంట కన్నులు, కొందరు కన్నులతో భయపెడతారంట. గర్వమైన కన్నులు. రెండోది అబద్ధములాడే నాలుక, అబద్ధాలాడే నాలుక. మూడోది నిర్దోష రక్తము చిందించు చేతులు, అంటే నిర్దోషుల పట్ల అన్యాయంగా ప్రవర్తించడము. నాలుగోది దుష్ట ఆలోచన కలిగిన హృదయము, అంటే ఎప్పుడు కూడా అన్యాయం చేయాలని ఆలోచించే మనసు. ఐదోది చెడు కోసం పరిగెత్తే పాదాలు, అంటే తప్పుడు స్థలాలకు వెళ్ళాలని ఆలోచించే కాళ్ళు. అంటే కాళ్ళు ఎక్కడ పరిగెడతారు? ఇప్పుడు అంటారు, అరే నీ కాళ్ళు తిన్నంగా ఉండవా అంటారు కొందరిని చూసి. నీ కాళ్ళు ఎలా లేవంటారు? నీ కాళ్ళు తిన్నంగా లేవా అంటే కాళ్ళు తిన్నంగా ఉన్నాయి, కానీ కాళ్ళు ఎటు వెళ్తున్నాయంట, ఎటు పడితే అటు. తర్వాత అబద్ధ సాక్షి. ఏడోది కలహము, అంటే సహోదరుల మధ్యన, వ్యక్తుల మధ్యన కలహాన్ని రేపే వ్యక్తి అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 కూడా ఎవరికి ఏహములు? అంటే ఏహం అంటే ఏంటి తెలుసా? అంటే దేవుడు కాండ్రించి వారిని చూసి అసహించుకుంటున్నాడు. దేవుడికి ఇష్టం ఉండదండి వారంటే. యేసుప్రభువారు మత్తయి సువార్త 22:37 అంటాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ బలముతో యెహోవాను దేవుని ఏం చేయమంటున్నాడండి? ప్రేమించమంటున్నాడు. మనం ఆయన ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? కపటముగా కాదు. యేసుప్రభువారు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడండి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలో ఒకే ఆజ్ఞ. ఆజ్ఞ చూడండి, యోహాను సువార్త 13:34-35 వచనంలో
దేవుడిచ్చిన ఆజ్ఞ చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించుకొనవలెను. మీరు ఒకరినొకడు ప్రేమ గలవారైతే దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. తర్వాత 34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్త ఆజ్ఞ ఏంటంటే కొత్త ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమింపు. ఇదే దేవుడు మనకి ఇచ్చిన కొత్త ఆజ్ఞ, 10 ఆజ్ఞలు కాదు. కొత్త ఆజ్ఞ ఏంటంటే మనం ఒకరిని ఏం చేయాలి, ఎలా ప్రేమించాలి? నిష్కపటముగా. నా మనసులో ఒకటి, పెదాల్లో ఒకటి ఉండకూడదు. నా మనసులో ఒకటి, పెదాల్లో ఒకటి ఉండకూడదు. నిస్వార్థమైన ప్రేమ. యేసుప్రభువు ఇక్కడ మీరు గొప్పగా ఉండండి అని అనలేదండి. ఆయన ఏమన్నాడంటే మీరు ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, లూకాసు వార్త 10వ అధ్యాయము 25లో చూస్తే 25 ఇక్కడ ఒక మంచి సమరయుడు గురించి మనం చూస్తాం. మంచి సమరయుడు అనే కథ గురించి చూస్తామండి. ఇక్కడ ఒక వ్యక్తి దారి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని కొందరు దొంగలు పట్టుకొని కొట్టి తన దగ్గర ఉన్న వస్త్రాల డబ్బంతా కూడా లాక్కొని కొనువుపుడుతూ వదిలేస్తారు. అలాగా ఆ రోడ్డు పక్కన పడి ఉన్న ఆ వ్యక్తిని మొదటిగా ఎవరు వస్తారంట? యాజకుడు వస్తాడు. యాజకుడు అంటే ఆ దినాల్లో పాస్టర్ గారు మాట. యాజకుడు అంటే ఎవరండి? యాజకుడు అంటే పాస్టర్ గారు. సో పాస్టర్ గారు వచ్చి ఆ పడి ఉన్న వ్యక్తిని చూస్తాడు. వీడితో నాకెందుకులని వెళ్ళిపోతాడంట. వీడితో నాకేంటని వెళ్ళిపోతాడు. రెండోది ఎవరు వస్తారంటే లేవీయుడు వస్తాడు. లేవీయుడు అంటే సంఘంలో ఒక సంఘ పెద్ద. పాస్టర్ గారు వచ్చి చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు. ఒక క్రైస్తవుడు వచ్చి ఏం చేశాడంట? చూసి వెళ్ళిపోయాడు. మూడోది ఒక సమరయుడు వచ్చాడంట. సమరయుడు అంటే ఒక దళితుడు వచ్చి చూశాడంట. చూసి నాకు ఎందుకులే అని విడిచిపెట్టి వెళ్ళిపోలేదంట. ఏం చేశాడంట? అది దిగి అయ్యి బాబు కొనవుపురితో ఉన్నాడు, ఏదైనా చేయాలని ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న వస్త్రాలు తీసి తన గాయాలన్నీ కూడా తుడిచి కడిగి తన గాడిద పైన ఎక్కించుకొని ఆయన ఏం చేశాడంట? ఒక పూటుకూని వాని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ దినాలు ఏం చేసేవారంటే ఇప్పుడు ఎలాగైతే హాస్టల్స్ ఉంటాయో, అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్స్ ఎలా అయితే ఉంటాయో ఆ దినాలు పూటుకూడు వాళ్ళు ఉంటారన్నమాట. అంటే బయట నుంచి వచ్చిన వారు వసతి ఇచ్చి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుంటారు. అలాగా పూటకూటి వారి ఇంటికి తీసుకువెళ్ళి, అయ్యా ఈ వ్యక్తి కొనవుపురితో ఉన్నాడు, ఇతనికి మీరు సాయం చేయండి, ఇతనికి ఎంత ఖర్చు అయితే నేను ఇస్తానని ఏం చేశాడంట? ఆ పూటుకూని వారి ఇంటికి తీసుకెళ్ళి, ఈ వ్యక్తి ఎవరో తెలియదు, తన బంధువు కాదు, తన స్నేహితుడు కాదు, ఎవరో తెలియదు, ఏ సంబంధం లేదు, ఏ సంబంధము లేదు. కానీ ఏం చేశాడు? తన గాయాలు కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాడండి. ఆ వ్యక్తిని గాడిద మీద కూర్చోబెట్టి ఈయన నడుచుకుంటూ వెళ్ళాడు. మీరు నేను ఏం చేస్తాం చెప్పండి? మీరు నేను ఏం చేస్తాం? క్వశ్చన్ మార్క్. మీరు నేను ఏం చేస్తాం? ఆడితో మనకి పని ఏంటే? పాత పనే. మనం బాగున్నామా లేవా, మనం తిన్నామా లేవా, మన బట్టలు ఉన్నాయా లేవా, మనం సంతోషంగా ఉన్నామా లేవా? కానీ ఆ వ్యక్తి అలా చేయలేదంట. ప్రభు అంటాడు, ఎవరు గొప్పవారని అడుగుతాడండి. ఎవరు గొప్పవారు? మంచి సమరయుడు అని మనం ఈ కథ చదువుతున్న మంచి సమరయుడు. ఇక్కడ గాయపడిన వ్యక్తి ఎవరో తెలుసా? గాయపడిన వ్యక్తి యేసుప్రభు వారే. యేసుప్రభు తర్వాత అంటాడు, నేను గాయపడి తిని నువ్వు నన్ను చూడవచ్చితివి, నేను ఆకలితో ఉంటిని నాకు అన్నం పెట్టావు, నేను రోగినై ఉంటిని నువ్వు నన్ను చూడవచ్చావు. శిష్యులు అంటారు, ప్రభా మేము ఎవరికి చేసావు నాయన? నీకెప్పుడు నువ్వు గాయం అవ్వలేదే, నువ్వు ఎప్పుడు పడిపోలేదే, నువ్వు ఎప్పుడు రోగంతో ఉండలేదే, నీకు ఎప్పుడు చేయలేదంట. ఆయన అంటాడు, నాకు కాదు నాయన, మిక్కిలి అల్పలైన వీళ్ళకి మీరు చేస్తే నాకు చేసినట్లే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకవేళ మీ బిడ్డకు, మీ కుమార్తె కానీ కుమారికి కానీ జ్వరం వచ్చిందనుకోండి,
తల్లిగా రాత్రి అంతా మీరు ఏం చేస్తారు? పక్కన కొందరు ఉంటారు తల్లు, వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. పక్కన జ్వరం ఉన్నా, పిల్లలు జ్వరంతో ఉన్నా వీళ్ళు నిద్రపోతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులు. కానీ నిజమైన తల్లిదండ్రులు ఏం చేస్తారు? నిజమైన తల్లి ఏం చేస్తుంది? రాత్రంతా బిడ్డకు జ్వరం వచ్చిందని నిద్రపోకుండా ఏం చేస్తుంది? బిడ్డకు సేవలు. అంటే జీతం ఇస్తారనా? ఎవరన్నా ప్రశంసిస్తారనా? లేకపోతే ఘనత వస్తుందనా? ఎవరు జీతం ఇవ్వరండి, ఎవరు ప్రశ్నించరండి. ప్రియమైన సంగమా, ప్రేమ ఉన్న చోట త్యాగం అనేది ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? ప్రేమ ఉన్న చోట సాక్రిఫైస్ ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే మీకు మొదట కావాల్సింది ఏంటో తెలుసా? త్యాగం ఉండాలి. ఏముండాలి? త్యాగం. త్యాగం లేకపోతే ఒక వ్యక్తిని ప్రేమించలేరు మీరు. యేసుప్రభు అంట మీ ప్రేమ ఎలా ఉండాలంటున్నాడండి? నిష్కపటమైనదై. రెండోది, మనం దేన్ని అసహించాలంట? కీడును అసహించుకోవాలి. కీడును మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ప్రేమ అన్నిటిని అంగీకరించడం కాదండి. ప్రేమ అంటే అన్నిటిని అంగీకరించడం కాదు. ఈ లోకం చెప్తుంది ప్రేమ అంటే నువ్వు ఏది చేసినా అది ఒప్పుకో. కానీ బైబిల్ చెప్పదండి. బైబిల్ ఏమో నిజమైన ప్రేమ పాపాన్ని ప్రేమించదు. నిజమైన ప్రేమ పాపాన్ని ప్రేమించదండి. నువ్వు నిజంగా మీ భర్తను ప్రేమిస్తే, నిజంగా భార్యను ప్రేమిస్తే, నిజంగా బిడ్డలను ప్రేమిస్తే, వారు తప్పు చేసినప్పుడు మీరు చేస్తున్న తప్పు అని చెప్తారు. నిజమైన ప్రేమ. ఒకవేళ వారు తప్పు చేసేటప్పుడు మీరు చెప్పకపోతే మీ ప్రేమ దోషము కలిగిన ప్రేమ. బైబిల్ గ్రంథంలో ఆహాబు, యెజెబెల్ అనే భార్యాభర్తలు ఉన్నారండి. భార్యాభర్తలు ఉన్నారు. ఈ భార్యాభర్తలు వీరికి చాలా ఆస్తుంది. ఆహాబు చాలా దేశాలకు చక్రవర్తి, రాజు. కానీ వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న తోట ఉందంట, చాలా చిన్న తోట. ఆ చిన్న తోట పైన రాజుకి ఏం కలిగిందంట? మనసు కలిగింది. చిన్న తోట. ఈ ఆహాబుకు చాలా దేశాలు ఉన్నాయి, కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. కానీ అతనికి ఎవరి తోట కావాల్సి వచ్చింది? నాబాతు తోట కావాల్సి వచ్చింది. అతను అనుకున్నాడు ఆ తోట నాకు కావాలి. వెళ్ళి అడిగాడు, అయ్యా నీ తోట నాకు ఇవ్వంట అని అన్నాడు. అయ్యా ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అయ్యా, నేను దీన్ని ఇవ్వను అన్నాడు. నేను దీన్ని ఇవ్వనయ్యా, ఇది మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి, అది చిన్నదే, నువ్వు నాకు ఎంత ఇచ్చినా నాకు అవసరం లేదు అంటే యెజెబెలు కుట్ర చేసిందండి. ఎలా కుట్ర చేసిందంటే అబద్ధ సాక్ష్యాలు పుట్టించింది. నిర్దోషి అయిన నాబాతును రాళ్ళతో కొట్టి చంపించేసింది. చంపించేసిందండి. నాబాతు ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు. కానీ వీరికి ఏం కావాలి? ఆస్తి కావాలి, వారి పొలం కావాలి అనుకున్నారు. మేము ఇతను లేపేస్తే అయిపోయింది అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, మనుషుడా నువ్వేం విత్తుతావో దాన్నే కోస్తావు. మోసపోకుడి, దేవుడు విక్రింపబడ్డు. ఒక చిన్న లోభం అంటారు, లోభము. ఈ చిన్న లోభం ఏం చేసిందంటే చివరికి హత్యకు దారి తీసిందండి. తద్వారా తర్వాత ఎక్కడైతే నాబాతును ఇతడు చంపాడో అదే స్థలములో ఆహాబు రక్తాన్ని కుక్కలు వచ్చి ఏం చేసాయంట? నాకే. అంటే మనం కీడు చేస్తే ఆ కీడు తిరిగి మన మీదకే వస్తుంది. అది మనం ఏ కీడు చేసినా, మనం ఏం చేస్తే తిరిగి అది మనకు వస్తుంది. వాట్ ఎవర్ యు డూ, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం బంతి ఎంత వేగంగా గాల్లో విసిరితే తిరిగి అంతే వేగంతో బాల్ ఏం చేస్తుంది? కిందకు వస్తుంది. అంతేగాని ఇల్లు అక్కడ ఉండిపోదు. మీరు అనుకుంటున్నారేమో నేను విసురుతున్నాను ఆ బాల్ అక్కడే ఉంటుంది అనుకుంటున్నారేమో, మోసపోవద్దు.
ప్రియమైన సంఘం, లూకా సువార్త 12:15 లూకా 12:15 జాగ్రత్త పడుడి, ఏ విధమైన లోభమునకైనను దూరముగా మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక చూడండి, అవకాశం ఇవ్వద్దన్నాడు. ఏ విధమైన లోభాన్ని మనం ఏం చేయకూడదు అంటే ఇతరులది ఆశించడం అండి. ఇతరులు ఎప్పుడు మనం ఆశించకూడదు. ఆశించడం ఇతరులది, అది నాకు కావాలి, నో. మనకి ఎప్పుడు ఇతరులు మనకు వద్దు, దేవుడిచ్చేది మనకు కావాలి. క్రైస్తవులు మనం ఎలా ఆలోచించాలి? దేవుడు నాకు ఇచ్చేది నాకు కావాలి. మనం ఆశించేది మనల్ని మోసం చేస్తుంది, కానీ దేవుడు ఇచ్చేది మనకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. కాబట్టి ప్రియమైన సంఘం, అప్పుడు దేవుని బిడ్డలారా, మనము చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని మనం ఏం చేయాలంటున్నాడండి పౌలు? హత్తుకోవాలి. ఒకవేళ మనం చెడ్డదాన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? 3 జరుగుతాయండి. ఒకవేళ మన కీడును ప్రేమిస్తే 3 జరుగుతాయి. మొదటి దేవుడు తెలుసండి, దేవుడు మనల్ని ద్వేషిస్తాడు. దేవుడు మనలను ద్వేషిస్తాడు. 11వ సంకీర్తన 5వ చరణం చదవండి. 11వ సంకీర్తన 5వ చరణము. 11వ సంకీర్తన 5వ చరణము. యెహోవా నీతిమంతులను పరిశీలించును, యెహోవా నీతిమంతులను పరిశోధించును, దుష్టులను బలత్కార శక్తులను, ఆ దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యములు. ఆయనకు అసహ్యములు అంటే ఆయన వారిని ద్వేషిస్తాడంటండి. భక్తిహీనులు, అలాగే దుష్ట కార్యాలు చేయవారంటే దేవునికి ఏంటి? ద్వేషం. చూడండి, మొదటిగా మనము దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించుకుంటా మనం కీడును ప్రేమిస్తే మొదటిగా దేవుడు మనలను ద్వేషిస్తాడు. రెండోది, దేవుడు మనకు విరోధంగా మారిపోతాడండి. మన మొదటి శత్రు ఎవరు మారిపోతారు? దేవుడే మనకు మొదటి శత్రు. మన కీడును ప్రేమిస్తే మొదటి శత్రు దేవుడే మనకు శత్రుగా మారిపోతాడు. యెషయా గ్రంథము 50:20 చదవండి. యెషయా 50:20. యెషయా గ్రంథము 5:20. సారీ, యెషయా గ్రంథము 5:20. 5:20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని, ఆ కీడు మేలని చెప్పుకొను, చీకటి వెలుగనియు వెలుగు చీకటి అని చెప్పుకున్న వారికి శ్రమ. కీడు మేలని, మేలు కీడని, చీకటి వెలుగని, వెలుగు చీకటని ఎవరైతే భావిస్తారో వారికి ఏం కలుగుతుంది? శ్రమ. కీడని తెలుసు కానీ మీరు అంటే ఇది మేలే, అది మంచిది కాదని తెలుసు కానీ మీరు మంచిది అనుకుంటున్నారు. అది మనకి ఎలా మారిపోతుందంట? శ్రమగా కీడును ద్వేషించి మంచిని మనం ఏం చేయాలి? మంచిని హత్తుకోవాలి. చూడండి, ఒకవేళ మన కీడును ప్రేమిస్తే 1 దేవుడు మనం ద్వేషిస్తాడు, 2 దేవుడు మనను శత్రుగా భావిస్తాడు, 3వది మన హృదయం కఠినంగా మారిపోతుందండి. మన హృదయం ఎలా మారిపోతుంది? కఠినంగా మారిపోతుంది. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 3:13 బైబిల్ అంటుంది, పాపం వల్ల కలుగు భ్రమ చేత. పాపం వల్ల ఏం చేస్తుంది? భ్రమ కలిగిస్తుందంట. ఆ భ్రమ ఏం చేస్తుందంటే మన హృదయాన్ని కఠినపరిచేస్తుంది. అంటే అది మంచా చెడ్డ అని ఆలోచించం. ఇంకా మనం ఏం చేయాలనుకో చేసుకుంటూ వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే మన మనోనేత్రాలు గుడ్డిగా మారిపోయాయి. చదవండి. నేడు మీరు ఆయన శబ్దము విని యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. గనుక పాపము వలన కలుగు భ్రమ చేత. పాపం వలన కలుగు భ్రమ. పాపం వల్ల ఏం కలుగుతుందండి? భ్రమ కలుగుతుంది. పాపం వలన భ్రమ కలుగుతుంది. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకుని. ప్రతిరోజు మనం ఏం చెప్పుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలి. ప్రతిరోజు ఏం చేయాలి? మనం బుద్ధి చెప్పుకోవాలి. ఈరోజు బుద్ధి చెప్పే పాస్టర్ గారు లేరు, డబ్బులు అడిగే పాస్టర్ గారు ఎక్కువ మంది ఉన్నారు. బుద్ధి చెప్తే చర్చికి రారు. బుద్ధి చెప్పే పాస్టర్ గారు ఎవరికి ప్రేమించరు.
ఎందుకంటే మనము మంచి చెప్తే మనుషులు మంచిని వినరు. మనుషులు ఎలాంటి చెవిగలవారంట? దురద చెవిగలవారు. కల్పనా కథల వైపు వెళ్ళిపోయే కాలం. దెయ్యాలు స్వరాన్ని వినేవారుగా మారిపోయారు ప్రజలందరూ కూడా. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటను వినమో, చెడును మనము హత్తుకుంటామో, దేవుడు మనం ద్వేషిస్తాడు, దేవుడు మన శత్రువుగా మారిపోతాడు. తర్వాత మన హృదయం కఠినంగా మారిపోతుంది. మనం ఏది మంచో ఏది చెడ్డో గ్రహించలేని స్థితిలో మనం వెళ్ళిపోతాము. చివరికి వారి జీవితాలు, వారి కుటుంబం, వారి వంశం ఎలా అయిపోతుందంటే పతనా స్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు అంటారు, మేము ప్రార్థన చేసినా దేవుడు మా ప్రార్థన వింటలేదండి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నారా లేదు కదా, ప్రశ్న ఏంటంటే మీరు కీడును ద్వేషిస్తున్నారా అనేది ప్రశ్న. మంచిని కీడు అనుకుంటున్నారేమో, కీడుని మంచి అనుకుంటున్నారేమో. అదే మీ జీవితంలో మీకు శ్రమ తీసుకొని వస్తుందండి. అందుకే సామెతలు 8:13 ఏమంటుందంటే, యెహోవా యందలి భయము చెడును ద్వేషించుటయే. అంటే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం అంటే ఏంటో తెలుసా? కీడును ద్వేషించడము, చెడ్డదాన్ని అసహించుకోవడమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఒకవేళ ఒక తండ్రి తన కుమారుడు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నాడు అనుకోండి. ఒకవేళ నా కుమారుడు అంటే నాకు ఇష్టం కనుక నేను మాట్లాడను, నా కుమారుని సరిచేయను అనుకుంటే అది ప్రేమ కాదండి, అది నిర్లక్ష్యం అవుతుంది. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? నిజమైన ప్రేమ రక్షిస్తుంది, నిజమైన ప్రేమ గద్దిస్తుంది, నిజమైన ప్రేమ సరిచేస్తుంది. బైబిల్ అంటుంది, దేవుడు తను ప్రేమించే వారి ఎడల దేవుడు తను ప్రేమించే వారిని శిక్షిస్తాడు. దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. అంటే ఆయన వారిని క్రమపరుస్తాడు. ప్రియమైన వారలారా, దేవుని సంగమ, నిజమైన ప్రేమ అనేది కేవలం మనుషులను ప్రేమించడం మాత్రమే కాదండి, పాపాన్ని ద్వేషించడము కూడా. కీడును అసహించుకోవడం. కీడును చూచి మన ముఖాన్ని ఏం చేయాలని మనం తిప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలంట? తర్వాత మేలును హత్తుకోవాలి. మేలుని ఏం చేయాలి? హత్తుకోవాలి. మేలును హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే గట్టిగా పట్టుకోవడం. మేలు చేయడానికి ఎప్పుడు మనం ఎలా ఉండాలంట? గట్టిగా పట్టుకోవాలి. దాన్ని నిరంతరం చేసేవారిగా మనం సిద్ధపడాలి. పౌలు గారు అంటారు, ఏవి రమ్యమైనవో, ఏది ఖ్యాతి గలవో, ఏది మాన్యమైనవో, ఏది రమ్యమైనవో వాటిపైన మీ మనస్సును పెట్టండి. పట్టుకోవడం, మేలును పట్టుకోవడం అంటే ఏది మంచిది, ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి గలది, ఏది దేవుడికి ఇష్టమైనది, వాటిపైన మన మనసు ఏం చేయాలంట? పెట్టాలి. యోసేపు జీవితాన్ని మనం చూస్తే, యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు పోతీఫర్ భార్య అతని పాపం చేయడానికి ప్రేరేపించిందండి. యోసేపు ఏం చేశాడు? యోసేపు పారిపోయాడు. యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. నిలబడలేదండి. పాపం చేయడానికి అతడు నిలబడలేదు. అంటాడు, నేను దేవునికి విరోధిగా ఈ గొప్ప దుష్కార్యం ఎలా చేస్తానన్నాడు. ఒకవేళ నేను నీతో పాపం చేస్తే నేను దేవునికి విరోధిగా మారిపోతానన్నాడు. అంటే పాపము మనను దేవునికి విరోధిగా మార్చేస్తుంది. ఈరోజు మన జీవితాల్లో దేవుడు అడుగుచున్నాడు, మనం ఏమైనా విడిచిపెట్టాలేమో. ఏం విడిచిపెట్టాలి? కోపాన్ని విడిచిపెట్టాలా? అసూయని విడిచిపెట్టాలా? గర్వాన్ని విడిచిపెట్టాలా? క్షమించలేని మనసును విడిచిపెట్టాలా? దేన్ని విడిచిపెట్టాలి? మంచిని హత్తుకోవాలి, మంచిదాన్ని చేపట్టాలి. క్షమించలేని హృదయం ఉందేమో మనలో, దాన్ని విడిచిపెట్టాలి. దేన్ని గట్టిగా పట్టుకోవాలి? ప్రేమను గట్టిగా పట్టుకోవాలి. దేవుని ప్రేమను గట్టిగా పట్టుకోవాలి. నిస్వార్థమైన ప్రేమతో జీవించాలి. పరిశుద్ధత, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. మన మాటల్లో పవిత్రత, మన ఆలోచనలో పవిత్రత, మన చూపులో పవిత్రత. నేను పరిశుద్ధులై ఉన్నట్లు మీరు పరిశుద్ధులై ఉండండి. హోలీ లైఫ్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. అంటే బట్టలు వేసుకుంటే పరిశుద్ధులైపోరండి. బట్టలు వేసుకుంటే పరిశుద్ధులైపోరు. కొందరు బట్టలు వేసుకోవచ్చు, తెల్ల బట్టలు, కానీ లోపల మనసు నల్లగా ఉంటుంది. కాదు నో. ప్రియమైన సంగమా,
ఒకటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, మూడోది సత్యము, యథార్థత, తర్వాత క్షమించడము, ఇతరులను క్షమించాలి, తర్వాత వినయము, దీనులుగా ఉండాలి. ఈ ఈ ఈ 5 చాలా ప్రాముఖ్య క్రైస్తవ. ఒకటి ప్రేమ, రెండోది పరిశుద్ధత, మూడోది సత్యము, దేవుని వాక్యము సత్యము, నాలుగోది క్షమించడము, ఐదోది దీనత్వము. ఈ 5 లక్షణాలు క్రైస్తులుగా మనం ఏం చేయాలంట? కలిగి జీవించాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, అప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు దేవుడు జరిగించడము ప్రారంభిస్తాడు. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడ్డలారా, తర్వాత 10వ వచనంలో అంటాడు, పౌలు గారు అంటారు 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారే ఘనత విషయంలో ఏం చేయాలంటే అనురాగం గలవారై ఉండాలి. మన పక్కవారితో ఎలాగ ఉండాలి? అనురాగం అంటే చాలా పాటలు కాదు. అనురాగం అంటే మన అన్నని ఎలా ప్రేమిస్తాము, మన తమ్ముని ఎలా ప్రేమిస్తాం, మన అక్కని ఎలా ప్రేమిస్తాం, మన ఇంట్లో మన బిడ్డలను ఎలా ప్రేమిస్తున్నాం, అలాగే మన చర్చిలో ఉన్న ప్రతి విశ్వాసి ఒకరిని ఒకరు అలా ప్రేమించుకోవాలి. అనురాగముతో ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? అనురాగముతో. ఎవరికైనా అవసరత ఉందని మనకు తెలిస్తే మన చేతన సహాయం మనం ఏం చేయాలి? అది సంఘం అంటే. సంఘం అంటే ఒక కంపెనీ కాదు. ఇది సంఘం అంటే ఒకరిని ఒకరు ఆదుకునే ఒక కుటుంబం. ఇది బలమైన కుటుంబము. మొదటి యోహాను 4:20 దేవుడిని మనం ప్రేమించున చెప్పుకొని మనము మన సహోదరుని ద్వేషిస్తే మన అబద్ధికులమంట. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. వారు ఏమవుతారంట? నా పక్కని ప్రేమించకపోతే నేను దేవుని కూడా ప్రేమించలేను. ఒకవేళ నా పక్కని ప్రేమించుకొని నేను దేవుని ప్రేమిస్తున్నానంటే నిజంగా అబద్ధము. ప్రియమైన వారు, దేవుని సంగమ, ప్రపంచంలో ఒక్క కుటుంబం ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే అది కుటుంబమా? అది కుటుంబం అంటారు దాన్ని. ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, అక్కజేళ్ళు ఉంటారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అది కుటుంబం అవుతుందా? అది కుటుంబం కాదు, అది రాక్షస కుటుంబం అవుతుంది. దెయ్యాల కన్నా ఐక్యత ఉంటుందంట. ఇప్పుడు ప్రతి గ్రామానికి పొలిమేర దెయ్యాలు ఉంటాయంట. ఏం దెయ్యాలు? పొలిమేర దెయ్యాలు, పొలిమేర శక్తులు అంటారు అట్లా. ఈ పొలిమేర శక్తులు ఏం చేస్తాయంటే ఆ అవతలున్న పొలిమేర శక్తి ఇక్కడ రావాలంటే పర్మిషన్ అడగాలంటే ఎవరిని అడగాలి? ఈ పొలిమేర శక్తిని అడగాలి, పొలిమేర దెయ్యాన్ని అడగాలి. అరే బాబు, మీ ఊళ్ళోకి వస్తా, నాకు పర్మిషన్ ఎవరా? వాళ్ళు బాగా మాట్లాడుకుంటారంట. దెయ్యాలే బాగా మాట్లాడుకుంటాయి, కానీ మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులు వదిలేండి, క్రైస్తవులు ఎలాగున్నారు? ఏదైనా అంటే నన్ను అంటారా, నేనంత చీపా, నేనంత చులకనేని దాన్నా, నేనంత వేశ్వలోనా, నేనెందుకు? ఇవన్నీ అబద్ధాలు. ఎవరు చెప్తున్నారు తెలుసా? మీ చెవుల దగ్గరికి వచ్చి సాతాను చెప్తాడు, ఏవో నీ గురించి అలా మాట్లాడుతున్నారు, నువ్వు చీప్ అయిపోతున్నావు. మనం చీప్ కావు. మనం ఎవరి పిల్లలవి? దేవుని పిల్లలు. దేవుని పిల్లల్ని ఎవరు చీపు చేయలేరు. చేయగలరా? దేవుని పిల్లల్ని ఎవరైనా చీపు చేయగలరా? చేయలేరు. పౌలు గారు అంటే మనం చదివాం, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉన్నవైనా, దేవదూతలైనా, ప్రధానులైనా, ఏవైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవరు దూరం చేయలేరండి. కాబట్టి అనురాగముతో మనం ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించాలి. ఎవరైనా అవసరతలో ఉంటే వారికి మనం ఏం చేయాలి? అవసరత తీర్చాలి. అపోస్తలుల 2:44 సంఘం అప్పుడే కట్టబడింది. కొత్తగా సంఘం ఏర్పడింది యెరూషలేములో.
యెరూషలేములో సంఘం ఏర్పడినప్పుడు ఆ సంఘంలో చాలామంది పేదవారు ఉన్నారండి, చాలామంది పేదవారు ఉన్నారు. అప్పుడు సంఘంలో కొందరు ధనవంతులు ఉన్నారు. బర్నబా లాంటి ధనవంతులు ఉన్నారు. కొందరు ధనవంతులు ఏం చేశారో తెలుసా? వారి ధనాన్నంతా కూడా అమ్మేసి చదవండి 44 వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. సమిష్టిగా ఏం చేశారంటే విశ్వాసులు, డబ్బున్న వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? వారి చర ఆస్తులన్నీ కూడా, ఆ మాట ఉంది అక్కడ చదవండి. ఇదిగాక వారు తమ చరాస్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది ఏం చేశారంట? పంచిపెట్టిరి. అంటే ఏం చేశారో తెలుసా? సంఘంలో ఉన్న ఇంకా చర్చిలో ఎవడు పేదోళ్ళు లేడు, అందరు సమానమే. ఏం చేశారంటే డబ్బున వాళ్ళందరూ కూడా వారికి ఉన్న చర ఆస్తులన్నీ అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అయ్యా ఇదిగో మేమందరూ సమానమే, మనం అందరూ ఒకే విధంగా ఉండాలి, అందరూ పంచుకోవాలి దీన్ని. ఏం చేశారంట? ఆ డబ్బు అందరూ కూడా ఏం చేశారంటే సమానంగా. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ! ఇది అనురాగం అంటే అది. మీకు తెలిసింది మీకు తెలిసిన మన చర్చి కుటుంబంలో ఎవరికో ఇంట్లో కూర వండుకోలేదు, మీకు తెలిసింది, మీరు ఏం చేయాలా? నాకు ఎందుకులే కాదు, మీరేం చేయాలి? కూర వండి వాళ్ళ ఇంటికి పంపాలి, అడగాలి మీకేమైనా సహాయం కావాలా అని అడగాలి. సాతాన్ అంటది నువ్వు ఎప్పుడు అడగొద్దు, వాళ్ళ అవసరం ఉంటే నేను అడుగుతారు. దేవుడు చెప్తాడు వారు అవసరంలో ఉన్నారని నీకు అనిపిస్తే నువ్వు వెళ్ళి వారిని ఏం చేయాలి? అడగాలి. ఆసక్తి యందు మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే. అంటే దేవుని పని మనం ఎలా చేయాలి? ఆసక్తితో చేయాలి. మాందులుగా కాకంటే అంటే నాకెందుకులే అని చేయకూడదు. అలా అనుకుని యేసుప్రభు లోకానికి రావాలా? నో. ప్రభునందు ప్రియమైన సంఘం, అప్పుడు దేవుని బిడ్డలారా, కాబట్టి మనము అనురాగముతో మనుషులు మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. అనురాగము. తర్వాత ఘనత విషయంలో ఒక్కనికంటే ఒకడు ఎక్కువగా ఎంచండి. ఘనత విషయంలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మనం క్రైస్తవులు తెలుసుకోవాలి. మన క్రైస్తవులుగా తెలుసుకోవాల్సింది ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ, అందరూ సమానమే. ఘనత విషయంలో చదవండి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచాలి. మనం ఏం చేయాలంట? ఈ బచ్చాగాడు అలా అనుకోకూడదు. బచ్చా, ఈ ముసలోడు, ఈడేమో అడుక్కునేవాడు, ఏం కాదు. నో, దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. దేవుని దృష్టిలో అందరూ అంతటా ఒకే విధంగా దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి ఏ భేదము, ఏ ద్వేషము దేవునికి లేదండి. ఘనత విషయంలో ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచి ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు మీకేముండాలి? తీవ్రత. ఆత్మయందు తీవ్రత అంటే ఉత్సాహం ఉండాలి. దేవుని పని చేయాలని ఉత్సాహం ఉండాలండి. నిజంగా మీకు ఉత్సాహం ఉందా దేవుని పని చేయాలని? గత వారం మీరు ఎంతమంది యేసు ప్రభు గురించి చెప్పారని ప్రశ్న అడిగితే ఎంతమంది చెప్పగలరు? తీవ్రత ఉందా మీకు? దేవుడు అంటే తీవ్రత ఉందా? ఆయన మాటలతో చెప్పాలనే తీవ్రత ఉందా? భారం ఉందా? లేకపోతే కూర్చొని ముసలమ్మ వచ్చాను చెప్పమ్మా, ఎక్కడికి వెళ్దాం, ఏ షాపింగ్కి వెళ్దాం, ఏ పిక్నిక్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం? పోనీ వెళ్ళారు కానీ అక్కడైనా యేసు ప్రభు గురించి చెప్తున్నారా? లేదు. వాళ్ళతో కూడా ఏంటంట, వాళ్ళతో కలిసిపోవడమే. నేను గత వారం చెప్పాను, చేప సముద్రంలో ఉంటుంది. చేప సముద్రంలో ఉంటుంది, ఉప్పు నీటిలో ఉంటుంది. కానీ ఉప్పు మాత్రం చేపలోనికి వెళ్ళదు. మన లోకంలో ఉన్నాం, లోకంలో తిరుగుతున్నాం,
కానీ లోకం మనలోనికి రాకూడదు. ఒక లోకం మనలోకి వచ్చిందనుకోండి, ఈ చేప ఎందుకు పనిచేయదు. ఈ చేపను ఎవరో తినరు, ఎవరికి ఉపయోగం కాదు. అది ఎందుకు పనికిరాని చేపగా కొన్నిసార్లు సముద్ర పక్కన చేపలు పక్కన పడిపోయి ఉంటాయి. ఎందుకురా అంటే ఇది పనికిరాదు అంటారు వాళ్ళు. అలాగే మన జీవితాలు కూడా ఎందుకు పనికిరానిగా మరి. కాబట్టి మనము మాంద్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారే ప్రభుని ఏం చేయాలండి? సేవించాలి. ప్రభుని సేవించాలి. చివరిగా మనం చూస్తే మనం దేవుని యందు నిరీక్షణ కలిగి జీవన ప్రార్థన యందు పట్టుదల గలవారై. ప్రార్థన మనకి ఏముండాలి? పట్టుదల. ఎడతెగ ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? మీకు తెలిసింది, పక్క వాళ్ళకి ఎవరికో బాగోలేదు తెలిసింది, మీ ఇంట్లో వారికి ఎవరు తెలిసి బాగోలేదని తెలిసింది, లేకపోతే ఎవరో వచ్చి చెప్పారు, వారి కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన. మీ పిల్లల కోసము ఆత్మేందో తీవ్రత గలవారే మీరు ఏం చేయాలి? ప్రార్థన. ప్రార్థన మారుస్తుందండి. మీరు గట్టిగా తిడితే ఎవరు మారరు. మీరు తిడితే ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఇక్కడికి వెళ్ళి అనుకొచ్చేస్తుంటుంది. తల్లిదండ్రులు చాలా మంది చేసి తప్పేడో తెలుసా? తిడతా ఉంటారు. తిడతా ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది? మీరు గోడను కొట్టినట్టే బంతితో. వాళ్ళ హృదయానికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అమ్మల్లారా, ప్రభు అంటారు, అమ్మల్లారా నా కొరకు, మీ కొరకు, మీ పిల్లల కొరకు. నా కొడుకు మారట్లేదండి. ఎందుకు మారుతాడు? రోజంతా టీవీ ముందు కూర్చొని రిమోట్లు పట్టుకొని ఏ సీరియల్ మార్చేసుకుంటూ ఉంటే అదేదో ఆ గంట మోకరించి మీ కొడుకు కోసం ప్రార్థన చేస్తే మారడా? ఒక గంట పక్కల దగ్గరికి కూర్చొని అన్ని కబుర్లు చెప్పే కంటే ఆ గంట మీ పిల్లల కోసం ఏడిస్తే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సాతాను అది చేయనివాడు మీతో. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? వాళ్ళు మారిపోతారు. వాళ్ళు మారకుండా నన్ను ముందు ఎవరిని పట్టుకోవాలి? మిమ్మల్ని పట్టుకోవాలి. ప్రార్థన యందు ఏముండాలంట? పట్టుదల. ప్రార్థన యందు పట్టుదల. మీకు ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు మీరేం చేయాలంటే ప్రార్థన చేయండి. అనవసరమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు అంటాడు బైబిల్లో. వ్యర్థమైన మాటలు మాట్లాడే బదులు మీరు దేవుని సన్నిధిలో మోకరించి మీ పిల్లల కోసం, మీ భర్త కోసం, మీ జీవితం కోసం, భవిష్యత్తు కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి అడగండి దేవుణ్ణి. దేవుడు ఎందుకు కార్యం జరిగించాడు? ప్రియమైన సంగమ, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అసలు చెప్పాలంటే నేను ప్రభు సేవకు రాకూడదు. అలాంటి మూర్ఖుడిని నేను, అంత మూర్ఖుడిని. కానీ మా అమ్మగారు, ఆవిడ నా రక్షణ కోసం కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసేది. పొద్దున్న 3 గంటలు వేసి ప్రార్థన చేసేది. 3 గంటలకి నా కోసం చేసేది. నా కొడుకు మూరుకున్నాయన, నా కొడుకును మార్చు, నా కొడుకును మార్చు, నా కొడుకును మార్చు. నా కోసం కన్నీరు కార్చేది ఆవిడ. నా జీవితం ఏటో అర్థం కాదు. పెంచుకున్న తల్లి చనిపోయింది, ఒక దగ్గరికి వచ్చాను, ఇక్కడికి వచ్చాను, అర్థం కావట్లేదు జీవితం ఏటో. మా అమ్మగారు ఆవిడ పేషెంట్ అయినా మంచం మీద ఎప్పుడు ఆవిడ నోరు తెరిస్తే నా కోసం ప్రార్థన చేసేది. ఆవిడ ప్రార్థన ఏం చేసింది తెలుసా? నన్ను మార్చింది. మార్చడం మాత్రమే కాదండి, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. చూడండి, దేవుడు ఎవరినైనా మార్చగలడు. నన్ను మార్చిన దేవుడు మీ పిల్లలను కూడా దేవుడు మారుస్తాడు. సౌలునే దేవుడు మార్చేశాడు పౌలుగా, హంతకుడు. చూడండి, ప్రార్థన మీకు ఏముండాలి? పట్టుదల ఉండాలి. ప్రార్థన చేయని పట్టుదల ఉండాలి. చాలామంది అంటారు, రేపు పొద్దున్న లేచి అయ్యగారు చెప్పారు, ఈరోజు చెప్పారు, నేను పొద్దున్న 4, బహుశా మీరు అనుకుంటున్నారేమో పొద్దున్నే లేచిపోతాను, 4 గంటలు లేచిపోయి ప్రార్థన చేస్తానని మీరు మనసులో అనుకుంటున్నారేమో, 5 గంటలు లేచి ప్రార్థన చేద్దామని. కానీ పొద్దున్న లేకండి, పొద్దున్న లేగలేరు. ఇక్కడ చాలా తీవ్రత ఉంటుంది, బాగా బలంగా. నిజమే, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, అయ్యగారు చెప్పారు, బాగా తీవ్రత ఉంటుంది. కానీ బయటికి వెళ్ళిపోగానే అవుతుంది, ఇంకోటి వచ్చేస్తాడు మీలోకి, అపరిచితుడు వచ్చేస్తాడు.
హాయిగా చెప్తారు, మీ పని మీ పేరు చేసుకోండి. పట్టుదల దేవుళ్ళు చెప్పండి, పట్టుదల కలిగిన వారే. మేలు చేత కీడును మనం ఏం చేయాలి? జయించాలి. మేలు చేయండి, మేలు కొట్టిన వారిని మీరు దీవించండి. మీ పైన అబద్ధముగా సాక్ష్యం చెప్పేవారిని మీరు ఏం చేయాలి? వారిని పిలిచి భోజనం పెట్టండి. వాళ్ళు ఏమంటాడంట, వారి తలపైన నిప్పులు కుప్పలుగా పొయ్యదు. ప్రియమైన సంఘం, ప్రతి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు నామాన్ని బట్టి మీకు చెప్పే మాట ఏంటో తెలుసండి. మనము దేవుని వాక్య ప్రకారం జీవిస్తే ఎవరు మనకు శత్రువులుగా ఉన్న దేవుడు వారిని ఏం చేస్తాడంటే, దేవుడే హంతం చేస్తాడు. 37వ సంకీర్తనలో అదే చదివాం. మనం ఏం చేయాలంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. ఇది మేలు చేత కీడును జయించుము. ఎవరికి కీడు చేయొద్దు. ఏది మంచో అదే చేయండి. మంచి చేత మంచిని పట్టుకోండి, కీడుని విడిచిపెట్టండి. మంచి చేయడం ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయక దాన్నే మనం చేయాలి. యేసుప్రభు వారు కొడుతున్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అరే దగ్గర రండి అంటాడు ఆయన. యేసుప్రభు కొడుతుంటే ఆయన తిరిగి కొట్టలేడు. ఆయన ఆజ్ఞాపిస్తే 12 వ్యూహ సైన్యాలు వచ్చేస్తాయి. ఆయన ఆజ్ఞాపిస్తే ఇలా చిటికేస్తే 12 వ్యూహ సైన్యాలు, అంటే ఒక్కొక్క సైన్యం కొన్ని లక్షల మంది, ఒక దేవదూత 185,000 మంది సమాధానం చెప్తుంది. అంటే ఆ టైంలో ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆ సిపాయిలందరూ ఒక దేవదూత తక్కన లేపేయగలదు. కానీ దేవుడు అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియ సంగమా కుమార్తె, ప్రభుని అడుగుదాం. నుంచుందాం, మోకరించకండి, నుంచుందాం. ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడాడండి. ప్రియ సంగమా కుమార్తె, కుమారుడా, ప్రభు దగ్గరికి వద్దాం. మనం ఇంకా ఏదైనా మార్చుకోవలసిన పరిస్థితులు ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి మార్చుకుందాం. మన ప్రేమ నిష్కపటంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మనం నిష్కపటమైన ప్రేమతో ప్రేమించాలి. పెదాల్లో ఒకటి, హృదయంలో ఒకటి. ఇది వేషధారణ ప్రేమ, ఇది సాతాను ప్రేమ. దేవుని అడుగుదాం, ప్రభువా నాకు నిష్కపటమైన ప్రేమ కలిగిన మనసు నాకు ఇవ్వండి అని అడుగుదాం. నాయనా, నేను చెడును ద్వేషించాలి, కీడును ద్వేషించాలి. ఏది మంచో ఏది చెడ్డో వివేచించే జ్ఞానము నాకు ఇవ్వండి అని ప్రభుని అడుగుదాం. మంచిని హత్తుకోండి, మంచి వాటిని చెయ్యండి. దేవుని పనిని ఆసక్తితో చెయ్యండి. ఆసక్తితో దేవుడి పని చేయండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. పట్టుదల, ఒక పద్ధతి అవలంబించండి. నాయన, ఇది రోజుకి నేను 3 సార్లు 4 సార్లు 2 సార్లు ఎన్నిసార్లు మీరు ప్రార్థించాలనుకున్నారో ఒక పద్ధతిని అవలంబించండి. బైబిల్ చదవడం క్రమంగా నేర్చుకోండి. మనుషులతో మాట్లాడడం వ్యర్థమండి. దానివల్ల మీకు వచ్చే లాభం ఏమి ఉండదు. కానీ దేవునితో సమయాన్ని గడపడము మీ జీవితాలకు ఆశీర్వాదం. ఇతరుల అవసరాలు తీర్చండి. ఎవరైనా అక్కర్లో ఉన్నవారు మీ దగ్గరికి వస్తే, లేకపోతే మీకు అర్థమవుతే, మీకు తెలిస్తే మీ చేతనంత సహాయం వారికి చేయండి. శత్రులను ఆశీర్వదించండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. మీకు ఎవరిని కీడు చేశారా, వారి కీడు చేయొద్దు. దేవుడే వారికి తీర్పు తీరుస్తాడని బైబిల్ చెప్తుంది. చివరికి పౌలు గారు అంటారు, మేలు చేత కీడును జయించుము. మేలు చేత. ప్రియకుమార్తె, కుమారుడా, ఈరోజు దేవుడు మనలను 3 ప్రశ్నలు అడుగుచున్నాడు. మీ ప్రేమ నిజమైనదా? మీ ప్రేమ నిజమైనదా? మొదటి ప్రశ్న. దేవుడే నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాడు.
ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ లవ్ ఈజ్ సిన్సియర్? మీ ప్రేమ నిజమైనదా? రెండవ ప్రశ్న, ఇంకా ఎవరినైనా మీరు క్షమించకుండా ఉన్నారా? ఎవరినైనా క్షమించకుండా ఉన్నారా? ఇంకా ఎవరినైనా క్షమించకుండా ఉంటే ప్రభుని అడగండి, ప్రభువా నేను క్షమిస్తున్నాను ప్రభువా. మూడో ప్రశ్న, కీడును లేదా చెడును మీరు ఎలా జయించాలనుకుంటున్నారు? మీకు ఎవరైనా కీడు చేస్తే తిరిగి వారికి కీడు చేయాలనుకుంటున్నారా? లేదు, అలా చేయకూడదు. కీడును మేలు చేత జయించాలి. మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి, వీళ్ళు హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. కుమార్తె కుమారుడు, ఈరోజు దేవుడు మీ హృదయాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ హృదయంలో ద్వేషం ఉన్నా, అసూయ ఉన్నా, ప్రతీకార భావం ఉన్నా, క్షమించలేని మనసున్నా, ఈరోజు యేసు ప్రభు పాదాల యొద్ద వాటిని ఉంచండి. ఆయన మనతో మాట్లాడాడు. ఆయన మనల్ని నిజమైన వారుగా మారుస్తాడు. హీ కెన్ చేంజ్ us లైక్ ట్రూ పీపుల్. ప్రభు దగ్గర పెట్టండి. మీ ప్రేమ ఎలాగ ఉంది? యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ. ప్రార్థన చేద్దాం. నా వెనకాల ఈ ప్రార్థన చెప్పండి. మీ కుడి హస్తాలు పైకి చాచి నా వెనకాల ఈ ప్రార్థన చెప్పండి. పరలోకపు తండ్రి, ఈరోజు మీ వాక్యం వలన నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నా ప్రేమ నిష్కపటమైనదిగా ఉండునట్లు సహాయము చేయుము. చెడును అసహించుకొని మంచిని హత్తుకొని జీవించినట్లుగా కృపను అనుగ్రహించండి. సేవలో ఉత్సాహము, ఓర్పును, సహనమును, ప్రార్థనలో పట్టుదలను, ఇతరుల పట్ల దయగల హృదయమును నాకు అనుగ్రహించండి. మమ్మును హింసించిన వారిని క్షమించి ఆశీర్వదించి స్వభావమును నాలో కలగజేయండి. ప్రతీకార భారమును తొలగించి మేలు చేత కీడును జయించు క్రీస్తు స్వభావమును నాలో ఏర్పరచుము. నా జీవితమంతయు నిన్ను మహింపరచినట్లు నడిపించుము. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.